పామిడిలో చాలా రోజుల తర్వాత నేను పామిడి గ్రామానికి రావడం జరిగింది. మైనర్ ఆపరేషన్ వల్ల దాదాపుగా 3 నెలలుగా దూరంగా ప్రజలకు ఉంటా ఉన్నాను. ఇప్పుడు పూర్తిగా కోలుకొని మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో మరోసారి అవగాహన చేసుకొని ప్రజలకు మేలు చేసే విధంగా రాబోయే దినాల్లో పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఎంతో ఉత్సాహంతో ఎన్ని పనులున్నా కూడా వదులుకొని మరి మమ్మల్ని ఆదరించేందుకు ప్రేమతో ఆప్యాయంగా ఈరోజు ఇక్కడ మాకు ఘనస్వాగతం పలికినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల మరి అదేవిధంగా టౌన్ నాయకులకు, పార్టీ శ్రేణులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి వారికి నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది. కల్లిబొల్లి మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ప్రజలను మోసపూరిత హామీలతో మరి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు మొండి చేయి చూపించి ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు కేవలం వాళ్ళ ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి అదేవిధంగా కార్యకర్తలను, సోషల్ మీడియా వాళ్ళను, చివరికి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరిపైన కూడా మరి కేసులు బనాయించి అనవసరంగా ఇబ్బంది పెట్టే పరిస్థితిని ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. మరి ఆ హక్కును కూడా హరించే విధంగా ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరపున పోరాడుతూ ఉంటే అనవసరమైన కేసులు బనాయించి నెలలుగా మరి జైళ్ళలో ఉంచి ఘోరాతి ఘోరంగా నాయకులను మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విఫలమైందని మనందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలి, ఆ రోజు ఆయన ఇచ్చిన పరిపాలనలో ఆయన అందించిన సంక్షేమాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఎక్కడ కూడా ₹1 కరప్షన్ లేకుండా ఒక వాలంటీర్ సిస్టమ్ ద్వారా మరి వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ కూడా డైరెక్ట్గా ఇంటికే మరి పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే దేశ చరిత్రలోనే అని చెప్పొచ్చు. అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతూ ఉన్నారు. త్వరలోనే ఆయన పాదయాత్ర కూడా మరోసారి పాదయాత్ర చేపడతాడు. ప్రజా సమస్యలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే దిశగా ముందుకు పోతాడు. గతంలో మేము చేసింది ఏమంటే మా ప్రభుత్వం ఆ రోజు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల మాదిరి, వాళ్ళ అధినాయకుల మాదిరి, ముఖ్యమంత్రి మాదిరి మరి డబ్బాలు కొట్టుకోకుండా ప్రజలకు మేలు చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మమ్మల్ని గుర్తిస్తున్నారని మేము చేసిన కూడా ప్రజల్లోకి తీసుకుపోయే దాంట్లో కొద్దిగా మరి పొరపాటు చేసినట్టు మాకు అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అంతా మన మంచికే. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసావహిస్తూ ఉన్నాం. మళ్ళా ప్రజల కోసమే ప్రతినిత్యం కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాటం చేసేదానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, సిద్ధంగా ఉంటుందని తెలియజెప్పే విధంగా ఈ మధ్యకాలంలో ఎన్నో కార్యక్రమాలు మా పార్టీ తరఫున, ప్రజల తరఫున చేపట్టడం, అవన్నీ కూడా పెద్ద స్థాయిలో విజయవంతం కావడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, గుంతకల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా త్వరలోనే మరి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మరోసారి మీరు
ఊహించిన దానికంటే మేలైన ప్రభుత్వం పరిపాలనను జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తారని కూడా నేను మీకు ఒక భరోసా ఇస్తూ, ఎక్కడ కూడా భయపడకండి. త్వరలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటిలో కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి విజయకేతనం ఎగిరేస్తుంది. ఖచ్చితంగా ఆ రోజు మేము చేసిన పనులకు గుర్తింపుగా ప్రజలు మా పక్షాన పోరాడి మరి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, సోషల్ మీడియా వారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా మా నాయకుడు మన చెన్నకేశ్వర్ రెడ్డి గారికి, ఆయన అనుచరతో పాటు ఆయనకు సహకరిస్తూ అన్ని విధాలుగా తోడుగా ఉంటూ మరి పార్టీని ముందుకు నడిపిస్తూ పోతున్న ప్రతి నాయకులకి కూడా, కార్యకర్తలకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.